హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకట్. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియో ఏంటంటే తమ్నైల్లో మీరు చూసినట్టు బిగ్ బాస్ 10 అగ్ని పరీక్షకు వెళ్ళే అమ్మాయిలు ఎందుకు జాగ్రత్త అని చెప్పాను. అట్లాగే అగ్ని పరీక్షలో ఎవరెవరు ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నారు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, అక్కడ ఏం జరుగుతుంది, ఈ డీటెయిల్స్ అన్ని వీడియోలో తెలుసుకున్నాం. వీడియోని అయితే స్కిప్ చేయదు ఫ్రెండ్స్, వీడియోని పూర్తి చేయండి. అట్లాగే మీరు కనుక నా ఛానల్ కొత్తగా చూస్తున్నా, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటూ ఇక వీడియోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, మామూలుగా బిగ్ బాస్ 9 వరకు, బిగ్ బాస్ 8 వరకు అయితే అగ్ని పరీక్ష ఇవేం లేవు. ఎందుకంటే కామన్ మ్యాన్ అక్కడ నుంచి నార్మల్గా వచ్చేసారు. ఈ అగ్ని పరీక్ష అనేది బిగ్ బాస్ 9 నుంచే స్టార్ట్ అయింది. బిగ్ బాస్ 9 నుంచి అగ్ని పరీక్షలో వచ్చేసి అక్కడి నుంచి బిగ్ బాస్ కామన్ మ్యాన్స్ కొంతమంది ప్లస్ అట్లాగే సెలబ్రిటీస్ కొంతమందితో స్టార్ట్ అయింది. కానీ బిగ్ బాస్ 9లో అయితే ఇంతవరకు ఇటువంటి ఇష్యూస్ అయితే బయటకు రాలేదు. కానీ బిగ్ బాస్ 10 అగ్ని పరీక్ష 2కి వచ్చేసరికి కొన్ని ఆరోపణలు అయితే వినపడుతున్నాయి. అవి ఎంతవరకు వాస్తవం అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, బిగ్ బాస్ 10కి అగ్ని పరీక్ష 2 జరుగుతున్నటువంటి అక్కడ జడ్జీలు ఏ భాష వాళ్ళు ఉన్నారు అంటే ఆల్మోస్ట్ అక్కడ అంతా హిందీ వాళ్ళు, ఇంగ్లీష్ వాళ్ళే ఉన్నారు. ఫస్ట్ ఇక్కడ ఒక మైనస్ పాయింట్ వచ్చింది మనకి తెలుగు వాళ్ళకి. అట్లాగే ఇక్కడ ఓన్లీ ఒక లేడీ హెడ్ వచ్చేసి లేడీ ఉంది. ఆమెకు తెలియకుండా ఇక్కడ జరుగుతున్నటువంటి అసిస్టెంట్ డైరెక్టర్లు, అక్కడ ఎవరైతే అసిస్టెంట్ డైరెక్టర్లు ఉన్నారో వాళ్ళు మాత్రమే ఇట్లాంటి వాటికి పాల్పడుతున్నారని చెప్పేసి మనకు తెలుస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే జరుగుతుంది. అసలు ఏం జరుగుతుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఇంటర్వ్యూలో అగ్ని పరీక్షకు వచ్చినటువంటి కామనర్స్ అమ్మాయిలు కానీ ఆంటీలు కానీ ఇక్కడ ఏ విధంగా వాళ్ళు ఎక్కడైతే సెలక్షన్ ప్రాసెస్కి వచ్చింటారో వాళ్ళ గ్రూప్ డిస్కషన్ కోసం వెళ్ళినప్పుడు వాళ్ళ నెంబర్స్, జూమ్ కాల్స్ అవి గ్రూప్ డిస్కషన్ అయిపోయిన తర్వాత కానీ అయిపోకముందు కానీ వాళ్ళ నెంబర్స్ కావాలి, వాళ్ళ నెంబర్స్ దొరుకుతాయి. అటువంటి టైంలో వాళ్ళకి ఆల్మోస్ట్ గ్రూప్ కాల్స్ జరిగిన తర్వాత, గ్రూప్ డిస్కషన్ జరిగిన తర్వాతనే జూమ్ కాల్ వస్తుంది. అప్పుడు వీళ్ళకు నెంబర్స్ అయితే దొరుకుతాయి. అప్పుడు ఏం జరుగుతారంటే ఇక్కడ ఉన్నటువంటి అసిస్టెంట్ డైరెక్టర్స్ వాళ్ళేదో మిమ్మల్ని సెలెక్ట్ చేపిస్తాము, లేకపోతే ఇంకోటి అని ఆశ చూపించి నాకేంటి నీకు వస్తే అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అసలు కారణం వాళ్ళకి ఎటువంటి సీనే లేదు. అసలు అక్కడ ఉన్నటువంటి అసిస్టెంట్ డైరెక్టర్లకు అంత సీన్ ఉండదు. ఏమంటే అక్కడ ఉన్న వాళ్ళు పోయిన వాళ్ళకు తెలియక వాళ్ళు ఇబ్బంది పడవచ్చు. కానీ ఒకవేళ వాళ్ళతో ఏదన్నా కమిట్ అయితే మాకేమన్నా ఇప్పిస్తారో, ఏమి ఇప్పించరు. అసలు మీరు ఒకటి తెలుసుకోవాల్సింది ఏంటంటే, అక్కడున్న హెడ్స్ బెంగళూరు నుంచి ఒకరు, ఆల్మోస్ట్ ముంబై నుంచి ఒక 2-3, తెలుగు నుంచి ఒక 2 ఉంటారు. వాళ్ళందరికీ హెడ్ వచ్చేసి ఒక మేడం ఉంది. ఆ మేడం హిందీ. ఆమెకు తెలిస్తే మాత్రం తప్పకుండా ఇటువంటి ఒప్పుకోదు, అదైతే పక్కా. ఇక్కడ మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం, కొన్ని ఛానల్లో వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం, ఒకరిద్దరు అమ్మాయిలు అయితే వీళ్ళు మాట్లాడుతున్నటువంటి దాని గురించి కాల్స్ చేసి మరి కొంతమందికి చెప్పారు. అక్కడ చెప్పినటువంటి విషయం ఏంటంటే, మీకు బిగ్ బాస్కి వచ్చేసి, బిగ్ బాస్ 10కి వచ్చేసి మిమ్మల్ని పంపిస్తే మాకేమిస్తారు, అగ్ని పరీక్ష 2లో సెలెక్ట్ చేపిస్తే మాకేమిస్తారు, కమిట్మెంట్ ఇస్తారా, మాతో బయటకు వస్తారా, ఇటువంటి వర్డ్స్ అన్నీ యూజ్ చేస్తున్నారు. దీని గురించి వాళ్ళు కనుక ధైర్యంగా అక్కడ ఉన్నటువంటి హెడ్స్ కానీ లేకపోతే ఆ మేడం వాళ్ళకి కానీ చెప్తే అంత దూరం కూడా రాదు. వాళ్ళు కూడా మళ్ళీ ఈ వీడియో చెప్పడానికి గల కారణం ఏంటంటే, ఇది తెలిసిందనుకో ఇట్లాంటివి చేయడానికి కూడా భయపడతారనే ఒక ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఎంతోమంది మంచి బిగ్ బాస్ 10 అనేది ఒక మంచి షో. అటువంటి షోకి వెళ్ళడానికి ఎంతోమంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. అటువంటి షోకు ఇటువంటి చెడ్డ పేరు రాకూడదు. అటువంటి చెడ్డ పేరు ఎట్లాంటి వాళ్ళ వల్ల వస్తుందంటే, చిన్న అక్కడ ఉన్నటువంటి అసిస్టెంట్ డైరెక్టర్లు కానీ లేకపోతే ఇంకో చిన్న వాళ్ళతోనే వస్తుంది. పెద్దవాళ్ళతో అయితే ఈ ఇష్యూ రాదు. ఎందుకంటే వాళ్ళకి అన్నీ తెలుసు, రేపు పొద్దున ఫ్యూచర్ ఏంటి, షో పరిస్థితి ఏంటి. కాబట్టి ఇటువంటి వీడియోను అవేర్నెస్గా జనాలకి ఫార్వర్డ్ చేస్తారని కోరుకుంటూ, అట్లాగే ఇంకోటి ఏంటంటే, కొంతమంది యూట్యూబర్లు కూడా కాదు, ఇదేమంటారు, ఫ్యాన్ పేజెస్, బిగ్ బాస్ 10 ఫ్యాన్ పేజెస్ అని ఇంకోటి పేజెస్ ఉంటాయి, మీమ్స్ ఉంటాయి. ఇట్లాంటి వాళ్ళు కూడా మిమ్మల్ని బిగ్ బాస్కి పంపిస్తామని చెప్పేసి అక్కడ పనిచేసే వాళ్ళని, అక్కడ వర్క్ చేసే వాళ్ళని మాకు తెలుసు అది ఇది అని చెప్పేసి కొన్ని నాటకాలు ఆడైతే ఈ విధంగా ఈ వచ్చిన వాళ్ళని కమిట్మెంట్లు అడగడం, లేకపోతే పంపిస్తే మాకు కమిట్మెంట్ ఇస్తారా అని ఇట్లాంటివి యూజ్ చేసుకుంటే ఇదంతా నిబ్బా బ్యాచ్. ఇది దయచేసి ఇట్లాంటి వాటిని నమ్మకండి. ఎవరికి కూడా బిగ్ బాస్కు డైరెక్ట్గా పంపించే శక్తి ఎవరికి ఉండదు.
ఆల్మోస్ట్ ఈ అగ్ని పరీక్షకి వెళ్ళి అక్కడ సెలెక్ట్ అయిన తర్వాతనే బిగ్ బాస్కి వెళ్ళాలి. అక్కడ సెలెక్ట్ చేసే వాళ్ళు కూడా 3-4 పెద్దవాళ్ళు తప్ప మిగతా వాళ్ళకి ఎవరికి అంత ఛాన్స్ లేదు. కాబట్టి దయచేసి తెలుసుకొని బిగ్ బాస్ వెళ్ళాలనే ఆశ ఉన్న వాళ్ళు కానీ, అగ్ని పరీక్షకు ట్రై చేసే వాళ్ళు కానీ ఇటువంటి వాటికి మోసపోకుండా, దయచేసి ఎవరికి ఇటువంటి అవకాశాలు ఇవ్వకుండా జాగ్రత్తగా మీరు తెలుసుకుంటారని, మెయిన్గా అమ్మాయిలు, వివాహితలు, పెళ్ళైన వాళ్ళు దయచేసి ఇటువంటి వాటిని తెలుసుకొని మీరు ముందుకు వెళ్తారని కోరుకుంటూ, ఇటువంటి ఏదైనా జరిగితే కూడా ఎవరైనా అగ్ని పరీక్షకి వెళ్ళిన వాళ్ళు కానీ అట్లాంటి వాళ్ళు ఎవరికైనా జరిగితే కూడా కింద కామెంట్ రూపంలో కానీ మా ఇన్స్టా పేజీకి కానీ మీరు మెసేజ్ చేస్తే కూడా మళ్ళీ మీ న్యూస్ని, అంటే మీ పేరు బయటకు రాకుండా మేము న్యూస్ ప్రచురించడానికి కూడా మేము రెడీ. ఎందుకంటే నిజాన్ని వెలికి తీయడమే మా లాంటి వాళ్ళ పని. దయచేసి మీరు తప్పకుండా ఇట్లాంటి వాటికి మోసపోకుండా, చూసే వ్యూయర్స్ మాత్రం తప్పకుండా మోసపోవద్దు. ఇది నలుగురికి తెలిసేలా షేర్ చేస్తారని కోరుకుంటూ మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంతసేపు ఓపిక్గా నా వీడియో వినేందుకు ధన్యవాదాలు. జై హింద్.